హాయ్ అండి, నా పేరు కార్తిక్. మనందరి లైఫ్లో ఒక ప్రేమ కథ ఉంటుంది. అది ఎక్కడో చోట పుట్టే ఉంటుంది. ఇదిగో నాకు ఇక్కడ పుట్టింది. తనని చూసిన క్షణం నుంచి రోజు తన వెనుక తిరుగుతూనే ఉన్నా. ఒక్కసారైనా తనతో మాట్లాడాలని. కానీ భయం, ఎక్కడ మాట్లాడితే తను పట్టించుకోదో లేదా నన్ను చులకనగా చూస్తుందో అని. ఆ భయంతోనే ఇన్ని రోజులు దూరంగా ఉండి. అన్న ఎక్కడున్నారు? వస్తున్నా. మీరెక్కడున్నారు? నేను ఇక్కడ బస్ స్టాప్ పక్కనే ఉన్నా. మీరెక్కడున్నారు? అన్న పక్కనే ఉన్నాను, ట్రాఫిక్లో. ఒక్క 20 మినిట్స్ అన్న. 20 మినిట్సా? 20 మినిట్స్ ఏంటన్నా? క్యాబ్ బుక్ చేసి ఇంతసేపు అవుతుంటే. అక్కడే ఉండండి, వస్తున్నా. పర్లేదన్నా, ఎంత టైం అయినా తీసుకోండి. ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి. అది ఎలాగైనా సరే. ఏం మాట్లాడదాం అబ్బా? హాయ్ అని చెప్దాం. ఓకే, హాయ్. ఏంటి వెళ్ళిపోయిందా? మీ పేరు శ్రావణి కదా? అవును, మీకెలా తెలుసు? నేను మీ క్లాస్మేట్ని, లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని. మీ ఫ్రెండ్ రమ్య ఉంది కదా, తనకు నేను బాగా తెలుసు. గుర్తొచ్చింది, రోల్ నెంబర్ 32 కదా? ఎగ్జాక్ట్లీ. పర్లేదు, బాగానే గుర్తున్నా. అవును, మీరేంటి ఇక్కడ? క్యాబ్ కోసం. అలా కాదు, ఇక్కడంటే ఈ ఊర్లో ఏంటని. జాబ్ చేస్తున్నా టీసీఎస్లో. ఓ గ్రేట్. ఇంకేంటి విశేషాలు? మీ విప్రో ఎలా ఉంది? బాగుంది. ఓకే. అవును, నేను విప్రో అని మీకెలా తెలుసు? ఓ షిట్, దొరికిపోయానే. కవర్ చేద్దాం. ఫ్రెండ్ చెప్పాడు. ఫ్రెండా? ఎవరు? ఫ్రెండ్ కాదు, జూనియర్. జూనియర్ జూనియర్ అదే జూనియర్ ఎవరు? మన జూనియరే. మన జూనియరే. జూనియర్ అని చెప్పి ఫోన్ చూస్తావేంటి? పేరు గుర్తుకు రావట్లేదు, ఒక్క నిమిషం. తన్మయ్. తన్మయ్ చెప్పాడు. తన్మయ్ చెప్పాడా? మీ ఫేస్బుక్లో ఉంటాడు, మిమ్మల్ని ఫాలో అవుతుంటాడు. మరి నాకు తెలీదే. నీకు తెలియకుండా ఫాలో అవుతున్నాడు అనుకుంటా. అయినా నా గురించి మీకెందుకు చెప్పాడు? మామూలుగా మాట్లాడుకునేటప్పుడు చెప్పాడు. కానీ ఎందుకు? ఏమో శ్రావణి గారు, నాకేం తెలుసు. ఈసారి కనిపిస్తే కనుక్కొని చెప్తానండి. అవును, మీరేమని ఫాలోవరా? లేదు. ఏంటి? అదే గర్ల్ ఫ్రెండ్ ఉందా? గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఈ పాటికి పెళ్ళైపోయేది. ఇలా ఎందుకుంటాను? మీకు బాయ్ ఫ్రెండ్ ఉంటే ఇలా ఒంటరిగా ఎందుకుంటా? అవును, మీ తన్మయ్ చెప్పలేదా? ఈ తన్మయ్యగానే అనవసరంగా తీసుకొచ్చా. మీరు టీ తాగుతారా? ఓకే. అవును, ఇంకేం చెప్పాడు మీ తన్మయ్? శ్రావణి, ఈ ఇన్వెస్టిగేషన్ ఆపి ఇంకేదైనా మాట్లాడతావా? మన కంట్రీ జీడిపి పెరగాలంటే ఏం చేయాలి?
అర్థమైంది, జోక్ అని. సారీ సారీ సారీ. పర్లేదులేండి, అమ్మాయిల అబ్బాయిలతో ఆడుకుంటే అందంగానే ఉంటుంది. అమ్మాయిల మీద సాఫ్ట్ కార్నరా? తప్పేముందండి? ఈ ప్రపంచంలో అబ్బాయిలు ఏం చేసినా, ఎంత సాధించినా 99% అవి అమ్మాయిల కోసమైనా అయి ఉండాలి, లేదా అమ్మాయిలతో అయినా మొదలై ఉండాలి. అవునా? ఈ విషయం అమ్మాయిలకే తెలియదేమో. అవునా ఏంటండి? ఏదైనా మీతోనే మొదలవ్వాలి. ప్రతి ఒక్కరి ఆనందం, బాధ మీతోనే మొదలవుతాయి. అంతెందుకండి, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ మొదట ఏడ్చేది అమ్మ కడుపు నుంచి బయటికి వచ్చిన తర్వాతే. మొదట నవ్వేది అమ్మ స్పర్శ తగిలాకే. ఇంత బాగా మాట్లాడుతున్నావు, నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? ఎక్కడండి, ప్రతి ఒక్కరూ మీలాగే. ఇంత బాగా మాట్లాడుతున్నాడు, గర్ల్ ఫ్రెండ్ ఉండదా అని కొందరు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడంటే ఫ్లర్ట్ చేస్తున్నాడేమో అని ఇంకొందరు. ఇలా ఎవరికి వాళ్ళు అనేసుకొని నా మీద ఇంట్రెస్ట్ చూపించకపోతే ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంటుందండి? నీకు చెప్పారా ఇంట్రెస్ట్ లేదని? లేదు. ఎవరికైనా ప్రపోజ్ చేశారా? అబ్బే లేదండి. మరి మీకెలా తెలుసండి ఇంట్రెస్ట్ లేదని? అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు. అలాంటిది మీరు అడగకపోతే ఒక అమ్మాయి ఎలా చెప్తే తన మనసులో ఉన్న ప్రేమ? అయినా ఎవరు చెప్పారండి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదని? అడగకుండా పెట్టేదే అమ్మ. అయినా ప్రేమ ఉంటే చెప్పక్కర్లేదండి, తెలిసిపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు చేసే పనుల్లో తెలుస్తుంది, కొన్నిసార్లు వాళ్ళ మాటల్లో తెలుస్తుంది, కానీ ప్రతిసారి వాళ్ళ కళ్ళల్లో తెలుస్తుంది. అంతెందుకండి, మీ అమ్మ నాన్న మిమ్మల్ని ప్రేమిస్తున్నామని ఎప్పుడైనా చెప్పారా? లేదు. కానీ వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారన్న విషయం మీకు తెలుసు. మీరు కూడా వాళ్ళని అంతే ప్రేమిస్తారు. అయితే ఇప్పుడు అమ్మ నాన్నల ప్రేమ, అమ్మాయి ప్రేమ ఒకటే అంటారా? ప్రేమలు ఇన్ని రకాలు ఉండవండి. అమ్మ నాన్న ప్రేమ, అమ్మాయి ప్రేమ, అబ్బాయి ప్రేమ, ఏదైనా ప్రేమ ఒక్కటే. ఒకళ్ళని మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటామనే నమ్మకం ఉంటుంది. ఎవరున్నా లేకపోయినా వాళ్ళు మన లైఫ్లో ఉంటే చాలు అనిపిస్తుంది. అయితే మీరు ఇప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయరా? చేస్తానండి. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుందని తెలిసాకే చేస్తా, పెళ్ళి చేసుకుందామా అని. ఓకే. అబ్బో, చాలా విషయాలే ఉన్నాయి మీ దగ్గర. రోల్ నంబర్ 32. కార్తిక్. ఏంటి? నా పేరు కార్తిక్. ఐ నో మిస్టర్ కార్తిక్. బై ద వే మిస్టర్ కార్తిక్, డెవాప్స్ టీమ్ మేనేజర్ తన్మయ్ అబ్బాయి కాదు, అమ్మాయి. సో లెట్స్ సీ. ఓకే. హలో అన్నా, నేను వచ్చేసా. మీరు ఎక్కడా? ఎక్కడో మేఘాల్లో. నువ్వెక్కడా? వస్తున్నా.